ఇప్పుడు బయటికి వస్తున్న ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఈ ప్రపంచం మొత్తాన్ని లిటరల్లీ షేక్ చేస్తుంది. ఇదంతా తెలుసుకోవాలంటే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. లక్షల పేజెస్ ఉన్న డాక్యుమెంట్స్ లో కొన్ని మాత్రం రిలీజ్ చేశారు, కానీ అవి చాలు. మనం ఇమాజిన్ కూడా చేయలేని హార్ట్ బ్రేకింగ్ నిజాలు అనేవి బయటకు వచ్చాయి. ఎప్స్టీన్ అనేవాడు ఒక సింపుల్ వ్యక్తి కాదు, డిగ్రీ లేకుండానే టీచర్ జాబ్ చేశాడు. తర్వాత ఒక పవర్ఫుల్ సర్కిల్ లో ఎంట్రీ తీసుకొని చాలా డార్క్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అని కోర్ట్ రికార్డ్స్ చెప్తున్నాయి. అతని మీద మైనర్ గర్ల్స్ ని అబ్యూస్ చేశాడు అని అండ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ని నడిపించాడు అని చాలా రికార్డ్స్ ఉన్నాయి. కానీ స్టోరీ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎప్స్టీన్ కి ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంది, దానిని లిటిల్ శాండ్ జేమ్స్ అని పిలుస్తారు. ఈ ఐలాండ్ చుట్టూ ఉన్న మిస్టరీ ఇప్పటికి కూడా పూర్తిగా క్లియర్ కాలేదు. ఫ్లైట్ లాగ్స్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్ ప్రకారం చాలా మంది పవర్ఫుల్, రిచ్ అండ్ ఫేమస్ పర్సన్స్ ఇక్కడికి విజిట్ చేశారు అని రికార్డ్ లో కనిపించింది. కానీ ఎవరెవరు ఏం చేశారు అనే విషయం కోర్టులో ప్రూవ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ కేసులో కొన్ని పెద్ద పెద్ద పేర్లు కూడా మీడియాలో డిస్కస్ అయ్యాయి, లైక్ ట్రంప్ అండ్ బిల్ గేట్స్. వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు ఇన్వెస్టిగేషన్ లో వచ్చాయి. కాకపోతే ఆ ఫైల్ లో ఉన్న ప్రతి వ్యక్తిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. చాలా కేసెస్ లో డైరెక్ట్ గా రాంగ్ ప్రూవ్ కాలేదు అని కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. పవర్, మనీ, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అకౌంటబిలిటీ లేకుండా ఎంత పెద్ద క్రైమ్స్ జరగొచ్చో అనే భయంకరమైన నిజం చూపించింది. ఇప్పుడు చాలా మంది విక్టిమ్స్ బయటకు వచ్చి జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నారు. మీరు ఈ కేసు గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన పేజీని ఇప్పుడే ఫాలో చేయండి. పార్ట్ 2 లో ఇంకా క్లియర్ గా చెప్తాను. నిజం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.